హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఏ హీరోకైనా ఫిజిక్ మెయింటైన్ చేయడం, అలాగే ఆ బాడీ మెయింటైన్ చేయడం, ఆ ఫేషియల్ లుక్స్, సో అవన్నీ కూడా చాలా డ్రీమ్ అనమాట. ఎంతో కష్టపడాలి, లేకపోతే అవన్నీ మారకుండా కన్సిస్టెన్సీగా ఉంచాలంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇందులో చరణ్ గారి మగధీర సినిమా అప్పుడెప్పుడో 2009లో రిలీజ్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా 2024లో రిలీజ్ అవుతుందన్నమాట. సో రెండు ఫోటోల్ని మనం కంపేర్ చేస్తే అసలు ఒకే సినిమా పోస్టరా, లేకపోతే ఒకే సంవత్సరంలో తీసిన ఫోటో, అసలు ఏ డిఫరెన్స్ అయితే మనకు తెలియట్లేదు అనమాట. సో ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బాడీ కానీ అంతా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారు, ఏం మారలేదు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆ కంపారిజన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకు అంటే ఏదో ఒక సినిమా కోసం మేక్ ఓవర్ అయిన తర్వాత ఆ తర్వాత సినిమా నుంచి వాళ్ళ లుక్స్, బాడీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. చరణ్ గారు వేసినవి అది జరగలేదు. ధ్రువ సినిమాకి మంచిగా బల్క్ బాడీతో రెడీ అయిన ఆయన రంగస్థలం సినిమాకి లీన్ అంటే కొంచెం సన్నబడి నార్మల్ లుక్లో ఉన్నారనమాట. మళ్ళీ త్రిబుల్-ఆర్కి చాలా వెయిట్ గెయిన్ చేసి భారీగా 6 ప్యాక్ అయితే మళ్ళీ పెట్టారనమాట. సో అది చాలా కష్టమైన పని గైస్. ఎందుకంటే వితిన్ 4 yearsలో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అలా పెట్టుకోవాలి అంటే ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు అలాగా జిమ్లో ఉండిపోయి అలా కష్టపడుతూ ఉండాలన్నమాట. అలా గడిపితే తప్ప అలాంటి బాడీ అయితే రాదనమాట. సో ఇప్పుడు ఈ ఫోటో చూసిన తర్వాత చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. సో ఇంకొక డౌట్ కూడా ఏమడుగుతున్నారంటే గేమ్ చేంజర్లో 6 ప్యాక్ ఉంటుందా ఉండదా అని చెప్పి. ఇందులో అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే ఇది పొలిటికల్ జానర్ కాబట్టి ఇందులో ఫైట్స్, ఎలిమెంట్స్ అదంతా సపరేట్ కేటగిరీ అనమాట. సో ఇందులో ఆ స్కోప్ ఉండదు అని చెప్పి నాకైతే న్యూస్ ఉందన్నమాట. అలాగే మళ్ళీ మనం రీసెంట్గా చూస్తే బుచ్చిబాబు సినిమా కోసం కూడా బీస్ట్ మోడ్ లోడింగ్ అని చెప్పి ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. ఆ ఒక్క సినిమా కోసం 100 kg బరువు అయితే పెరగబోతున్నారు. చాలా దృఢంగా అయితే ఆయన అయితే కనిపించబోతున్నారు అనమాట. అంటే అదొక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా అని చాలామంది చెప్తున్నారు. సో దానికోసం ఉండుంటే మనిషి ఖచ్చితంగా చాలా ఎక్కువగా కనిపించాలి, ఆ హుందా అంతా కూడా ఉండాలని చెప్పి 100 kg టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన వర్కౌట్లు అన్నీ కూడా చేస్తున్నారనమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి గైస్.